ఈ జనరేషన్ పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది. సో, ఈ ప్రాబ్లమ్ మరీ 6-8 ఇయర్స్ పిల్లల్లో చూడడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. సో, ఎస్పెషల్లీ గర్ల్ బేబీస్ ఉన్న పేరెంట్స్‌కైతే ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్. సో, అలా అవ్వకుండా ఉండాలంటే మనం కూడా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, నేనిప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా! ఇవన్నీ మనం వాళ్ళ డైలీ డైట్‌లో యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువ హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు పదే పదే తాగించకుండా, సో ఇలా మనం గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ ప్రాబ్లమ్‌ని మనమైతే డిలే చేయొచ్చు. సో దీన్ని ఒక్కొక్కసారి నేను కేక్ అని లేదంటే చాక్లేట్ అని అట్లా పెడతాను.